నమస్తే అందరికీ. నేను భార్గవ్. మంత్రుల విలాసాలకు కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ముతో, ప్రజల సొమ్ముతో ఎంజాయ్ చేస్తున్నారు సెక్రటేరియట్లో. ఇక్కడ ఒక వార్త రాసిర్రు ఈ పేపర్లో, మీకు చూపిస్తా నేను. మంత్రుల మజాకా, ఛాంబర్లలో కొత్త ఎల్ఈడి స్క్రీన్లు కావాలట. 6వ అంతస్తు తరహాలో ఏర్పాటుకు ఒత్తిళ్లు. 6వ అంతస్తు అనేది ముఖ్యమంత్రికి సంబంధించిన ఛాంబర్. అది దాంట్లో కొంత విలాసవంతంగా, లగ్జరీగా ఇవన్నీ ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ అంతస్తులో ఎట్లయితే ఉంటుందో మంత్రుల ఛాంబర్లో కూడా వాళ్ళు మాకు కూడా అట్లనే కావాలి, అంతే లగ్జరీగా ఉండాలి, మొత్తం ఎల్ఈడి స్క్రీన్లు అట్లనే ఉండాలి, కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెట్టాలని చెప్పి వాళ్ళు సంబంధించినటువంటి అధికారులకు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారంట. ఇగో ఒక్కో స్క్రీన్కు 1/2 కోటి వరకు ఖర్చు అవ్వచ్చు. అంటే 50 లక్షల రూపాయలు ఒక ఎల్ఈడి స్క్రీన్ పర్చేజ్ చేసి తీసుకొచ్చి ఆ ఛాంబర్లో పెట్టడానికి 50 లక్షల రూపాయలు అవుతుందంట. ఇప్పుడు 50 లక్షల రూపాయల స్క్రీన్ మీద వీళ్ళ అంతగానం పొడిచేదే ఉంటుంది. మరి అంతగానం పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అంతగానం ఇస్తారా? పైసలు లేవంటారు, అటెటో పోతే అప్పుల కోసం పోతే చెప్పులు ఎత్తుకపోతుర్రు, దొంగలు చూసినట్టు చూస్తుర్రు అని చెప్పి మీరే మాట్లాడతారు. కోట్ల రూపాయలు పెట్టి ఎల్ఈడి స్క్రీన్లు ఎందుకు మీకు? ఇద్దరు సీనియర్ మినిస్టర్ల తీరుపై తీవ్ర విమర్శలు. ఎవరా ఇద్దరు సీనియర్ మినిస్టర్లు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. వీళ్ళిద్దరే ఉంటారు, వీళ్ళే కదా. సీఎం ఆఫీసు తరహాలో ఇద్దరు సీనియర్ మంత్రులు తమ కాన్ఫరెన్స్ హాళ్లలో ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని ఓవైపు చెప్తూనే మరోవైపు మంత్రులు ఇష్టానుసారంగా ఖర్చు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఎల్ఈడి స్క్రీన్ను ఏర్పాటు చేయాల్సిందేనని తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతోనే తప్పని పరిస్థితుల్లో సంబంధిత శాఖ అధికారులకు టీవీలను పక్కన పెట్టి ఎల్ఈడి స్క్రీన్ను ఏర్పాటు చేశారని సెక్రటేరియట్ వర్గాల్లో చర్చ. ఇగో 6వ అంతస్తు తరహాలో, అంటే 6వ అంతస్తులో ముఖ్యమంత్రికి సంబంధించిన ఛాంబర్ ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రికి ఎట్లుంటుందో మాకు కూడా అట్లనే ఉండాలి, అంతే విలాసవంతంగా ఉండాలని చెప్పి సీనియర్ మంత్రులు ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. పైసలు లేవంటున్నారు, ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, తులం బంగారం అడుగుతున్నారు, 2500 అడుగుతున్నారు మహిళలకి, రైతు భరోసా అడుగుతున్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఏర్పాటు ఇస్తామని చెప్పారు. వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తాం మేము అని చెప్పి రాహుల్ గాంధీ అశోక్ నగర్కి వచ్చి ప్రామిస్ చేసిపోతాడు నిరుద్యోగులకి. 6 గ్యారంటీల్లో మీరు ఎన్ని గ్యారంటీలు అమలు చేసిరు ఈరోజు? ఆ ఫ్రీ బస్ ఒక్కటే కనిపిస్తుంది. అసలు అది ఇప్పుడు ఆ బస్సులలో కూడా పంచాయతీలు అవుతున్నాయి, జుట్లు పట్టుకొని కొట్టుకుంటుర్రు. ఎవరు పెట్టమన్నారు అని చెప్పి ఆడవాళ్ళే తిడుతున్నారు మిమ్మల్ని. తులం బంగారం ఏదో ఇస్తా అన్నారు కదా, ఇచ్చిర్రా మరి? ఇప్పుడు ఇన్ని లక్షల రూపాయలు పెట్టి ఛాంబర్లు తయారు చేసుకొని ఎల్ఈడి స్క్రీన్లు పెట్టుకొని అంతగానో మీరు ప్రజలకు ఉపయోగపడే పనులు ఏం చేస్తున్నారు? అంతగానో పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇస్తున్నారా మీరు? ప్రజాధనం దుర్వినియోగం చేయడంలో చాలా కీలకమైన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో తయారయ్యారు. ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మళ్ళా పొన్నం ప్రభాకర్ కూడా గట్లనే తయారైంది. ఇప్పుడు ఉన్న ఒకే ఒక బీసీ మంత్రి కదా, మరి ఆయన జర ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తారా అంటే ఆయన అట్లా కాదు, ఆయన కూడా వాళ్ళ 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 బ్యాచ్లో చేరి అట్లనే చేస్తున్నాడు. వీళ్ళకి మళ్ళీ ల్యాండ్ క్రూజర్ కార్లు, ఒక్కొక్క కారు వచ్చి 2 కోట్ల రూపాయలు ఉంటుంది. ఇంకా దాన్ని మోడిఫై చేపిస్తే ఇంకొక 1/2 కోటి రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. మళ్ళీ ఎందుకు? నార్మల్ కార్లు సరిపోవా? గవి ఉంటాయి కదా 40 లక్షలు 50 లక్షలు ఫార్చునర్లో గవి ఉంటాయి కదా బేసిక్ కార్లు. ల్యాండ్ క్రూజర్ కార్లు 2 నుంచి 3 కోట్ల రూపాయలు పెట్టి ఒక్కొక్క కారు, మళ్ళీ ఆ మంత్రికి 6 కార్లు పోవాలి వెనకాల కాన్వాయ్, ఎస్కాటు, పోలీసు వాళ్ళు. మంత్రి కదా, మరి ప్రోటోకాల్ ఉంటుంది అంటే ఉంటుంది, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఎమ్మెల్యేలు కూడా గట్లనే తయారయ్యారు, 2-3 వెహికల్స్ పెట్టుకుంటారు. ఏ నుంచి వస్తున్నాయి వీళ్ళకి పైసలు? వాళ్ళ జేబులోకి వెళ్ళి ఏమైనా తీసుకొచ్చి ఆ కాన్వాయ్లు కార్లని సొంత పైసలు అనుకుంటారా ఏందవి? ఒక్క పైసా కూడా మంత్రులు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు ఖర్చు పెట్టుకొని తిరగట్లేదు. ఆ వెహికల్స్తో సహా గవర్నమెంట్ వెహికల్స్, ప్రభుత్వ వాహనాలు, ప్రభుత్వ పెట్రోలు, ప్రభుత్వ పైసలు, ప్రజల పైసలు, మళ్ళీ ఎల్ఈడి స్క్రీన్లు వీళ్ళ ముఖాలకి మళ్ళీ 50 లక్షలు అంటే ఒక్కొక్కటి. ఏమైనా ఉపయోగం ఉందా దానివల్ల? ఆ టీవీలలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవన్నీకి వస్తలేదా మీకు? ఎంతమందికి చదవచ్చు మీ మంత్రులలో? అసలు జర చుట్టుపక్కల ఆ పిఆర్ఓలని, పిఏలని జర చదువుకున్న వాళ్ళని పెట్టుకోండి, సలహాలు సూచనలు ఇచ్చేటోళ్ళని. ఇప్పుడు ఈ వార్త లీక్ అయింది, మీ వల్లే లీక్ చేసి ఉంటారు నాకు తెలిసి.
మా సారే అడిగిండు, అధికారులను అడిగిండు, ఒత్తిడి చేస్తున్నాడు, ఎల్ఈడి స్క్రీన్ పెట్టించమని చెప్పి మీ వాళ్ళే లీక్ ఇచ్చి ఉంటారు, మీడియా వాళ్ళకి రాసిరు వాళ్ళు. సో ఇక్కడైనా బంద్ చేయండి ఇవన్నీ. లక్షల లక్షల రూపాయలు ప్రజా సొమ్ము దుర్వినియోగం చేసుకుంటా మీరు. ఎవరిని మీ సొంత పైసలు అయితే కావు కదా, ప్రజల పైసలే కదా, ప్రజల రక్తమే కదా ఇదంతా. పైసలు లేవు, లంక బిందెలు ఉన్నాయి అనుకుని వస్తే ఇనుప బిందెలు ఉన్నాయి, వెండి బిందెలు అనుకున్నా, గివా మాట్లాడేది. తెలంగాణకి ఏం తీసుకొచ్చారు మీరు అసలు? తెలంగాణలో ఇప్పుడు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు మరి కేసీఆర్ హైదరాబాద్లో ఏం కట్టిండు, తెలంగాణకి ఏం చేసిండు అన్నప్పుడు నా మీద నేనేదో కేసీఆర్ని ఆయన మీద ఉన్న ప్రేమతోనో లేకపోతే అభిమానంతో నేనేం మాట్లాడట్లే. నాకు ఎవరేడపోయినా నాకు సంబంధం లేదు, అది కాదు నేను చెప్పేది. కేసీఆర్ గతంలో ఏం చేసిండు అంటే ఒక సెక్రటేరియట్ కట్టిండు, ఒక అంబేద్కర్ విగ్రహం కట్టిండు, అది స్మారక చిహ్నం, అమరవీరుల స్మారక చిహ్నం ఉంది కదా సెక్రటేరియట్ ముందు ఉంటుంది, అది కట్టిండు. ఇవన్నీ చూపించుకోవడానికి కొన్ని ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి ఏం కట్టిండయా అంటే ఏం కట్టలే, కూల్చిండు. పేదల ఇండ్లు కూలుస్తున్నాయి రోజు. మూసి పక్కన బతుకుతున్నటువంటి ఆ పేద బతుకుల ప్రజల్ని ఆగం చేసింది ఎవరు? ముఖ్యమంత్రి కదా. మళ్ళీ నేను దంచుతుండు స్పీచ్గా, ఎవ్వడు అడ్డం పడ్డ ఆగదు, మూసిలే తొక్కుతా, పేగుడు మెడలేసుకుంటా, చీరతా, పొడుస్తా అంటుండు. ఇవన్నీ మనం ఆల్రెడీ విన్నాం కాబట్టి. సో ఈ విలాసవంతమైన ఆ లగ్జరీ లైఫ్లో నుంచి రండి, బయటికి రండి, ప్రజలతో మమేకంగా అండి, ప్రజల కోసం మాత్రమే పనిచేయండి. మీరు మంచి లగ్జరీ కార్లలో, ఏసీ కార్లలో తిరుగుకుంటే ఎంజాయ్ చేస్తున్నారు, మళ్ళీ తర్వాత మంత్రి అయితే అవ్వం అని చెప్పి.